ఎవరు చేసుంటారు? నిన్ను సర్ప్రైజ్ చేయడం కోసమే మీ నాన్న బర్త్డే గుర్తులేనట్టుగా మీ అమ్మ అన్నయ్యలు నటించారమ్మా. మీ నాన్న కోసం మీ అన్నయ్య మీ అమ్మే ఇదంతా డెకరేషన్ చేశారు. జైని మీ అమ్మని అనవసరంగా అపార్థం చేసుకున్నావమ్మా. నేను సర్ప్రైజ్ చేద్దామని మీ నాన్నగారి బర్త్డే గుర్తు లేదన్నట్టే యాక్ట్ చేశాము. అవునను, నాన్నగారి బర్త్డేకి ఏదో ఒక సర్ప్రైజ్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు. అందుకే ఇలా చేశాం. చూడు, బెలూన్స్ అన్ని ఊది ఊది నా బుగ్గలు ఎంత నొప్పిలేసాయో తెలుసా? ఇప్పటికి కూడా నొప్పి తగ్గలేదు తెలుసాను. నిజం నాన్నగారు. థ్యాంక్ యూ నాన్న. నిజంగా నేను ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మీనాక్షి. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. సారీ అమ్మా. సారీ అన్నయ్య. కట్ చేయండి. కేక్ కట్ చేయండి నాన్నగారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ సార్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఎంతో సంతోషం. జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం. అందరం మనమందరం కలిసి హ్యాపీ బర్త్డే. సంతోషం. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ రవి. ఇక్కడ ఉంటాడు. ధర్మారావు గారు తెలుసుకున్నారు. ఆయన చెప్పారా అమ్మా? ధర్మారావు గారు నాకు నిజాన్ని చెప్పకుండా అడ్డుపడింది మీ అన్నయ్య శక్తేనమ్మా. ఏంటమ్మా నువ్వు అంటోంది? శక్తి అన్నయ్యకి పెద్దన్నయ్య గురించి తెలుసా? వాడికి రహస్యం గురించి తెలిసిందని నాకు నిజం తెలియకుండా ధర్మారావు గారిని బెదిరించింది శక్తి అన్న విషయం నాకు నిన్ననే తెలిసింది. అన్నయ్యకి తనకు అన్నయ్య ఉన్నాడని తెలిస్తే సంతోషించాలి గాని నిజం చెప్పనీకపోవడం ఏంటమ్మా? శక్తి అన్నయ్యని నేను ఇప్పుడే అడిగి తెలుసుకుంటాను. సింధు, వాసుదేవ్ నన్ను అమ్మా అని పిలిచినందుకే వాడు భరించలేకపోతున్నాడు. ఆ దేవుని నువ్వు అన్నయ్య అని పిలవడం సహించలేకపోతున్నాడు. అలాంటిది నాకు మరో కొడుకు, నీకు మరో అన్నయ్య వస్తే వాడు తట్టుకోలేడు సింధు. అలా అని కన్న కొడుకుని దూరం చేసుకుంటావా అమ్మా? పెద్ద కొడుకుని దూరం చేసుకోకూడదు అంటే చిన్న కొడుకుని దూరం చేసుకోవలసి వస్తుందమ్మా. నా పెద్ద కొడుకు నాకు దగ్గరైతే వాడేం చేసుకుంటాడోనని నాకు భయంగా ఉంది. అందుకే నిజం వాడికి తెలుసని తెలిసినా కూడా నేను అడగలేకపోతున్నాను. అమ్మా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? అయిపోయిందను. అరగంట నుంచి 5 నిమిషాలే అంటున్నావమ్మా. ఊరికే కంగారు పెట్టగాను. వస్తున్నానని చెప్పాను కదా.
ఈరోజు నాన్న బర్త్డే కాబట్టి నాన్నమ్మ చేత విషయం చెప్పిస్తే బాగుంటుంది. బాగున్నావా నాన్నమ్మ? అమ్మా అను, ఎలా ఉన్నావు? అందరం బాగున్నాం నాన్నమ్మ. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటమ్మా? ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు నాన్నమ్మ. అవునా? అవును నాన్నమ్మ. మా నాన్న పుట్టినరోజు అంటే నీ కొడుకు పుట్టినరోజే కదా నాన్నమ్మ. ఇది నీకు గుడ్ న్యూసే కదా? అవునమ్మా. ఇప్పుడు మేమందరం గుడికి వెళ్తున్నాం నాన్నమ్మ. గుడికి వెళ్ళే ముందు అమ్మని నాన్నని ముందు మీ ఇంటికి తీసుకొస్తాం నాన్నమ్మ. ఇక్కడికి ఎందుకమ్మా? ఎందుకంటావేంటి నాన్నమ్మ? పుట్టినరోజు నాడు నువ్వు నీ కొడుకుని ఆశీర్వదించాలి కదా. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావేమో, మేము వచ్చే వరకు నువ్వు ఇంట్లోనే ఉండు నాన్నమ్మ. చూడమ్మా అను, నేను మీ ఇంటికి రావడం, మీరు మా ఇంటికి రావడం మీ బాబాయికి ఇష్టం లేదమ్మా. మీ బాబాయ్ మీ ఇంటికి వచ్చినప్పుడు జరిగిన గొడవ గురించి నీకు తెలుసుగా. మళ్ళీ అలాంటి గొడవలు జరగకుండా ఉండాలంటే మనం ఎక్కడి వాళ్ళం అక్కడే ఉండడం మంచిదమ్మా. అర్థం చేసుకో. బాబాయ్కి కోపం ఎక్కువని మీకు కూడా తెలుసు కదా నాన్నమ్మ. గొడవలు జరుగుతాయని మీ కొడుకుని ఆశీర్వదించడం మానేస్తావా? చెప్పు నాన్నమ్మ. అను, మీ నాన్నమ్మతో నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళి జైన్ తీసుకురా. మనం వస్తున్నామని నాన్నమ్మకు చెప్పు. సరే, నువ్వు వెళ్ళు. నమస్కారం ఉమాదేవి గారు. మీనాక్షి, జరుగుతున్న గొడవల గురించి నీకు తెలుసు కదా. ఈ పరిస్థితుల్లో నేను మీ ఇంటికి, మీరు మా ఇంటికి రావడం బావుండదు. నేను చెప్తే వినడం లేదు. నువ్వైనా అనుకి కొంచెం అర్థమయ్యేలా చెప్పమ్మా. మేమిప్పుడు గుడికి వెళ్తున్నాం. మీరు కూడా ఒకసారి గుడికి రండి. నేనెందుకు మీనాక్షి? నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. దేని గురించి? ఫోన్లో మాట్లాడడం బాగుండదు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఉంటానండి. దేనికై ఉంటుంది? అమ్మా, ఉమ్, అన్నయ్యకి ఈ డ్రెస్ చాలా బాగుంది కదమ్మా. బాగుంది. నాన్న ఎక్కడమ్మా? ఇంకా రెడీ అవ్వలేదా? నాన్న, ఒకసారి కూర్చో నాన్న. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ బంగారం. అను నాన్నకి ముద్దు పెట్టింది, నువ్వు కూడా నాన్నకి ముద్దు పెట్టొచ్చు కదమ్మా. మొన్న నాన్న బయటికి వెళ్తుంటే పెట్టావు కదమ్మా, అదే బర్త్డే రోజు పెడితే ఇంకా బాగుంటుందమ్మా. ఈరోజు నువ్వు చాలా బాగున్నావు నాన్న. నీ ముఖంలో పుట్టినరోజు కళ కనిపిస్తుంది. ఏంటి నాన్న ఇంత స్మార్ట్ గా తయారయ్యారు? మహేష్ బాబుకి కాంపిటీషన్ ఇద్దామనుకుంటున్నారా? పెళ్లి కొడుకులా మెరిసిపోతున్నారు నాన్న. మీకు నా దిష్టే తగిలేటట్టుంది. దిష్టి తీస్తానుండండి. రై, గిఫ్ట్ ఇమ్మంటావా? నమస్తే వదినమ్మ. మా అమ్మని తన అమ్మలా ఫీల్ అవుతున్నాడు. మా అమ్మ కూడా వాసుదేవ్ తన కొడుకు లాంటి వాడని ఫీల్ అయిపోతుంది.